అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు, చిన్నవాళ్ళకు అమ్మవారి పేరు మీదకెళ్ళి, ఆ తుల్జాపుర భవాని పేరు మీదకెళ్ళి, ఆ సమగ సారక పేరు మీదకెళ్ళి, 101 దేవతల పేరు మీదకెళ్ళి ఇప్పుడు గవ్వలేస్తాము. మీ 12 రాశుల మీద ఒక్కొక్క రాశి మీద గవ్వలేస్తే అది చిత్తెంత వస్తాయో, బొత్తెంత వస్తాయో, లాభం ఎంతో, నష్టం ఎంతో, ఆ రాశి మీద ఎవరికి ఏది ఎట్లా వస్తుందో అది చూసి అవి వచ్చిన ప్రకారంగా దానికి ఎలా మనం చెప్తాము. అమ్మవారి పేరు మీదకి వెళ్ళి తుల్జాపుర మాత ఆ గవ్వలు ఎట్లా వస్తాయో, ఎట్లా పడతాయో ఏ రాశి మీద మనకు తెలియదు. మనం చెప్పే మాట అబద్ధం కావచ్చు, వేసే గవ్వలు అబద్ధం కావు. అమ్మవారి గవ్వలు ఇది చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు నమ్ముకొని దీనికి పాటిస్తే మీ ఇంట్లో పనులు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, సమస్యలు ఉన్నా, ఏదైనా చిక్కులు ఉన్నా అన్నీ దూరం అయిపోతాయి. ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి. చేసే పనిలో, అనుకున్న పనిలో, వ్యాపారంలో, ఇంకా ఉద్యోగంలో, డబ్బులో, అప్పు ఇవ్వడంలో, తీసుకోవడంలో, ఇంకా ధనం సంపాదించడంలో, స్థలం కొనడంలో, ఇల్లు కట్టడంలో, బండి కొనడంలో, ఇలా ప్రతి ఒక్క వస్తువుకు ఒక బలమైన కారణం దీనికి ఉంటుంది. గవ్వలాట మీద గవ్వలంటే చిల్లర మాట కాదు. ఇది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. ఇది అమ్మవారి అగ్ని మీద ఉంటాయి. ఇది ఒక్కొక్క ఫలితం. ఒక్కొక్క 5 గవ్వలు 5 వేలు ఎట్లా ఉంటాయో 5 గవ్వలు మీద మీకు ఎట్లా వస్తుందో, ఈ ఏప్రిల్ నెల మీ రాశుల మీద ఎట్లా పడతాయో ఇప్పుడు చేస్తాము. చూస్తే ఏప్రిల్ నెల ఎలా ఉందో చూద్దాం. కుంభరాశి వాళ్ళ పేరు మీద ఏప్రిల్ నెల గవ్వలు వేస్తున్నాం. ఎట్లా వస్తాయి అమ్మవారి పేరు మీదకి వెళ్ళి. కుంభరాశి వాళ్ళ జాతకంలో ఎట్లా ఉన్నదంటే ఏప్రిల్ నెల లోపల ధనం సంపాదిస్తారు. దొంగల పాలు, దొరల పాలు సహకారానికి పోతారు. అంతే. కష్టపడతారు, డబ్బు సంపాదిస్తారు. సంపాదించాలన్నాడు కాదు, స్త్రీలు కానీ పురుషులు కానీ ఇద్దరు కలిసి చెప్తున్నాము. సంపాదిస్తారు. అవసరానికి ఉన్నదంటే ముందుకు వచ్చి నిలబడి సాయం చేసి 10 రూపాయలు ఇస్తారు. అవసరం పోయిందంటే టైంకి ఇవ్వమంటే ఇవ్వరు. కానీ డబ్బు విలువ ఉన్నవాళ్ళు, ధనం మీద ఎక్కువ ఉన్నవాళ్ళు అతి ఆశ ఎక్కువ పెట్టకూడదు. ధనం దైవం అన్నది ప్రాణకి గండం. వచ్చిన దానికి వెళ్ళి తృప్తి పడాలి, లేని దానికి వెళ్ళి తృప్తి పడకూడదు. నమ్మినది చేసే పనిలా రికార్డాలు వస్తాయి, అపనిందలు కూడా పడతాయి, లోకుల వల్ల బాధలు కూడా వస్తాయి, లోకుల వల్ల సమస్యలు కూడా వస్తాయి. మంచి చేయనికి పోయినా కూడా చెడు మాట అంటే ఎదురు వస్తుంది. పైసలకు బుక్కులాడతారు, మస్తు ఉంటుంది, చేతికి తిన్నారు. ఇక ముందుకు చేసేది అనుకున్నది కూడా రాత్రి కూడా అనుకుంటారు, పొద్దుగలు ఒకటి అవుతుంది. మనసు అన్నది శాంతి ఉండదు. అగులు బుగుల మీద ఉంటుంది వాళ్ళకు. స్త్రీలో జాతకం చూస్తే 10కి 10 రూపాయలు ముడి పెడతారు అమ్మవాళ్ళు. చిన్న వయసు కానీ పెద్ద వయసు కానీ సంపాదిస్తారు, దాచుకుంటారు, అవసరానికి ఆదుకుంటారు. కానీ వాళ్ళ మాట జబదాటకూడదు. ఏప్రిల్ నెల వాళ్ళ మాట జయదబాటకూడదు. వాళ్ళు ఎలా చెప్తే అలా పని చేసుకుంటే పురుషులకు మంచిది. తల్లి చెప్పినా కానీ, తండ్రి చెప్పినా కానీ, అత్త చెప్పినా, మామ చెప్పినా ఇలా ఓడ్చుకొని పనులు చేసుకుంటూ పోతే వాళ్ళ ఇంట్లో ఏ ప్రాబ్లం ఉండదు. మాట చేయదాటుకుంటే మాటల దాట తోటల దాకా వస్తాయి పనులు. లేనిపోని చిక్కులు వస్తాయి, లేనిపోని ఇబ్బందులు వస్తాయి. ఆటోమేటిక్గా ప్రమాదాలు ఎదురవుతాయి. కొంచెం జాగ్రత్త పడితే మంచిది. ఈ ప్రతి ఒక్కటి కుంభరాశి ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. చదువుకుంటున్న వాళ్ళకు సూపర్గా ఉంది. అంటే ఎక్కడ పోయినా పాస్ అవుతున్న మాటనే ఉంది. ఆ అబ్బాయిలకు కూడా చదువులో మంచిగా ఉంది. ఇంకా విదేశాల్లో ఉంటున్న వాళ్ళకు చాలా బాగా ఉంది. రాజకీయములకు గందరగోళం ఉంది. సినీ తారాలకు జయమే ఉంది. దరిద్రం అయితే పోయింది ఆల్రెడీ. లక్ష్మీదేవత వచ్చి కూస్తున్నది. ఈ గవ్వలాట మీద కుంభరాశి మీద కుండలాగా చల్లగా ఉంటారు ఎప్పటికీ. పిల్ల పాపాలతో, భార్య భర్తలతో, కుటుంబ విషయాలతో, అన్ని పనులతో శుభాలు ఉంటారు. కానీ ఓటమి ఉండరు. భగవంతుడి దయ మంచిగా ఉంది. అమ్మవారి దయ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఏం పర్లేదు. అందరికీ నమస్కారం.